బ్యాంకుకి వెళ్ళాడు చిల్లర మార్చుకోవడానికి. వెళ్ళినాడు, సరే అండి వాళ్ళ మమ్మీ ఎమ్మెల్యే కదా అని చెప్పి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి లైన్ లో నుంచున్నాడు. కానీ ఎక్కువ రష్ ఏం లేదు. అమ్మా ఇక్కడ బ్యాంక్ వచ్చాను, రష్ ఏం లేదు కానీ వీళ్ళు చిల్లర మార్చనంటున్నారు, 500, 1000 మార్చనంటున్నారు ఈ బ్యాంక్ లో అని. అవునా నాన్న, నీతో పాటు ఎవరెవరు ఉన్నారని. నాతో పాటు జాన్ కూడా ఉన్నాడు అమ్మా అని చెప్పాడు. ఓహో అవి జాన్ అంటే ఆయన. సో ఓహో ఇద్దరు తెలివైన వాళ్ళు ఒక చోటే ఉన్నారా, సరే నాన్న ఫోన్ బ్యాంక్ మేనేజర్ కి ఇవ్వు అని. బ్యాంక్ మేనేజర్ ఫోన్ తీసుకుని అంటే ఈవిడ అంటే ఏమనుకుంటున్నావు, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా, నీకు 500, 1000 మార్చనంటున్నావు అంట, నువ్వు మొత్తం నీ పోస్టర్ లేపేస్తా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఇంటికి చెప్పు, నీదే బ్యాంక్ చెప్పు అని. మేడం మాది బ్లడ్ బ్యాంక్ మేడం అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు సుబ్బారావు నాకంటే తెలివైన వాడు అని. సో మీ ఉద్దేశంలో అంత తెలివైన వాళ్ళని మీరు ఎప్పుడైనా కలిసారా, లేదా మీరే అంత తెలివైన వాళ్ళ? అంటే చుట్టూరా గర్ల్స్ ఒకటే అబ్బాయికి వచ్చినాడు కదా, విజిల్ బాగా వస్తాయి అన్నమాట. అయితే నేను సిటీకి వచ్చిన కొత్తలా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. అయితే రోజు చూసేది సార్ నన్ను. రోజు చూస్తుంటే ఆవిడ చూసేదా? ఆవిడ చూస్తుంటే నేను కూడా ఇక నెక్స్ట్ డే నుంచి నేను కూడా స్టార్ట్ చేశాను. బాగోదని నువ్వు కూడా చూసావు? చూస్తూ రోజు సిగ్గుపడే నన్ను చూసి. మీరా? ఆమె సార్, నేను కాదు. అంత సిగ్గుపడేలాగా మీరేం చేశారు? చూస్తూ 2-3 రోజుల తర్వాత పాట కూడా పాడా సార్ నన్ను చూసుకుంటూ. ఆవిడ పాడిందా? ఆవిడ పాట పాడుతుంటే ఇక ఇది నేనేమనుకున్నా సార్, లవ్ అని అనుకున్నా. తర్వాత తెలిసిన తర్వాత ఆమె పిచ్చిదని తెలిసి నేనే కాదు సార్ అమ్మాయికుని. నిన్ను చూశాక అలా అయిందేమో డౌట్ నాకు. కట్అవుట్ ఎంత ఉంటే సౌండ్ అంతే వస్తుందా? కొన్ని కట్అవుట్ చేసిన అమ్మాయి డ్యూట్. మళ్ళీ ఏ విజిలు? నమ్మేశా. అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు అబ్బాయి ఏమనకుండా వచ్చినప్పుడు అతను చూసి అమ్మాయి కూడా అనిపించింది. అమ్మాయి అబ్బాయి దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేసింది. అమ్మాయి చేసింది. ఓకే, అబ్బాయి ఏమనకుండా వచ్చేసిండు. అతను చూసి అమ్మాయి కూడా అనిపించింది. నువ్వు అమ్మాయికుడివి. పాత గర్ల్ ఫ్రెండ్ ఎలా వదిలించుకోవాలో ఆలోచించుకోవడంలో కాసేపు టైం తీసుకుని ఉంటాడు అంతే. తర్వాత మెయింటైన్ చేయొచ్చేమో. పేరేంటి? వెంకట్ సాయి. అమ్మాయి పేరు వెంకట సాయా? నా పేరు. నీ పేరా? నా పేరు. నీకు ప్రపోజ్ చేసిన అమ్మాయి చెప్పకూడదా టీవీలో? మా సిస్టర్ ఉంది సార్. కూర్చో బావా, కూర్చో. బానే ప్రాక్టీస్ ఉంది. సైకిల్ టైర్లు అగ్గిపులకు వచ్చినట్టు. మొగుడు నెలలో 20 రోజులు క్యాంప్ కెళ్ళి వచ్చినా పుట్టిన బిడ్డను వాడికే పుట్టింది అనుకోవడం వాడు అమాయకత్వం. చేతులు కట్టు అటు చూస్తావేంట్రా? ఓకే, అలాంటి విషయాలు తెలిసినప్పుడు ఏమన్నా ఆహా అనాలి. అవి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అమ్మా, మనం ఏం చేయలేము వాటిని. వీడి కొంచెం బెటర్. ప్రదీప్ ని ప్రపోజ్ చేయాలనుకున్న అమ్మాయిలు అందరూ అమాయకులే. మీరు అమాయకులా? ఆ పేర్లోనే కదా అమ్మాయిలులోనే అమాయకులు. నిజంగా అమ్మా చాలా అమాయకులు. నాకు ప్రపోజ్ చేస్తే కదా మామూలుగానే పాప అమాయకులు మీరంతా. ఊదేస్తున్నారు వీళ్ళంతా. నా వైఫ్ చాలా అమాయకులు అనుకునే హస్బెండ్స్ అందరూ అమాయకులు. నిజమే, ఆవిడ చెప్పిన దానికి నువ్వు చెప్పిన దానికి అది దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ వచ్చింది, దగ్గర దాకా వచ్చింది. ఇంకొంచెం ట్రై చేయమా. ఇప్పుడు జాన్ అబ్రహం లాంటి అబ్బాయి నీ ముందు నడుచుకుంటూ వెళ్తున్నాడు, ఎలా వేస్తా విజులు? ఓ పని చేద్దాం, ఇప్పుడు నేను నడుచుకుంటూ వెళ్తాను, నువ్వు విజిలే. ఓకే విజయ్ ట్రై చేయి. అయినా కూడా రాలేదు నీకు సౌండ్. పచ్చిమిరపకాయ ఉంటుంది కదా, అది వండుకొని తినాలా ఉండకుండా తినాలా అని ఆలోచిస్తా చూడు, వాడు అమాయకుడు. ఇప్పుడు పచ్చిమిరపకాయ వండితే తినాలా వండకుండా తినాలా? ఇంత పెద్ద అమాయకులు ఎవరు లేరు కదా ప్రదీప్. చిన్నప్పుడు అదే డౌట్ వచ్చిండే, నోట్లో ముక్కులో పెట్టుకున్నా. ఏంటి అనమ్మా? ఓకే, ఉద్దేశం. 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలందరినీ చూసి అమ్మాయిలు 6 ప్యాక్ ఉన్న అబ్బాయిలందరినీ చూసి ఈ 6 ప్యాక్ దగ్గర ఆగిపోతావేంటమ్మా?
సిక్స్ ప్యాక్ ఉన్న అబ్బాయిలందరూ చూసి అమ్మాయిలు వాడే అసలైన మొగాడు అనుకునే వాళ్ళు అమ్మాయిలు అమాయకులు. అది మరి నెక్స్ట్ ఆన్సర్ ఆన్సర్ వైఫై పాస్వర్డ్ చెప్పినా దీంతో ఏం చేయాలనేవాడు అమాయకుడు. పెళ్ళి ఉంటుంది అబ్బాయికి. ఇప్పుడు ఒక్కళ్ళ విజయలో వెరైటీ వస్తుంది నాకు అర్థం కావట్లేదు సౌండ్. ఉత్తినే వేలు పెట్టకుండా ఊదమ్మా. అది వచ్చు నీకు వచ్చు చెప్పట్లే ఎంత దొంగి. పేరెంట్స్ కి రోజు కాలేజ్ అని చెప్పి బంకు కొట్టిన పేరెంట్స్ కి తెలియకపోతే వాళ్ళ అమాయకులు. నువ్వు రోజు బగ్గు కొడతామా? కొత్త పేరెంట్స్ యూజర్ కాలేజ్ ఆంటీ అక్కడ తిరిగిందంటే ఎంత ఉంటుంది అటెండెన్స్? 75. అది ఉండాల్సింది. మనకి ఎంత ఉందంట? అరే అరే ఈ ఆంటీకి మస్తు వచ్చి విజిలు. ప్రదీప్ నువ్వు ఆంటీ అంటావా? అయ్యయ్యో సారీ. పంచ ఏమంటే నాకు పంచ కట్టుకోవడం రాదు అనేటోడు అమాయకుడు. మీలాగా నాకు పంచ కట్టుకోవడం రాదు. అట్టొచ్చింది ఏందా సౌండ్? ప్రదీప్ దగ్గరికి వెళ్లే ఛాన్స్ వస్తే హక్ చేసుకోకుండా సెకండ్ ఇచ్చే అమ్మాయిని అమాయకురాలు అంటారు. సెకండే ఉత్తమం. ఫస్ట్ టైం హిస్టరీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రాజా మీరు వెనక్కేసారు విజిల్. మళ్ళీ ఇందాకేసే టైం లోపలికని గాలి. ఇదేం బ్రో రివర్స్ వెళ్తా. ప్రదీప్ అమాయకుడు ఎందుకంటే ఏ అమ్మాయి అయినా ఐ లవ్ యూ చెప్పేస్తే ప్రదీప్ ఐ లవ్ యూ చెప్పి అంటాడు. నన్ను చూసి వస్తాలే ఆడు చూడు. వచ్చింది వస్తుంది నాకు తెలిసి నేను చెప్పలా. ప్రదీప్ ని సెల్ఫీ అడగగానే ఇస్తాడు అనుకోవడం అది మన అమాయకత్వం. ఫోన్ తెచ్చుకోమా. సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె తీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో. నా కోసం ప్రదీప్ వేస్తాడు విజిల్. ఆన్సర్ ఎగ్జామ్ హాల్ లో స్లిప్స్ ఇచ్చినా ఎలా రాయాలో తెలియని వాడు చాలా అమాయకుడు. అలాంటి వాడు. వచ్చింది. ప్రదీప్ ని అన్నయ్య అని పిలిచేవారు పెద్ద అమాయకులు. ఏ తప్పేమండి? అబ్బాయిలు నన్ను అన్నయ్య అని పిలవడంలో తప్పేముంది? అమ్మాయిలా నాకు వినపడదు అప్పుడు. చెప్పమ్మా. తగ్గిపోద్ది. సినిమాలో హీరో హీరోయిన్ దుప్పట్లో దూర సీన్ చూసి అన్ని అయిపోయి అనుకునేవాడు అమాయకుడు. అదనమాట. బానే చెప్పి తీసుకొచ్చావు భయ్యా. అవునా మాస్టారు? వీళ్ళందరితో వచ్చారు చూసారా, మీరు అసలు అమాయకులు సార్. డాడీ పర్సులో అమ్మ మనీ తీసినప్పుడు డాడీ డౌట్ వచ్చి అడుగుతారనమాట, మనీ ఏమయ్యాయి అంటే, లేదు నేను ఎప్పుడు తీసాను అంటారు. అప్పుడు ఇంకా డాడీ ఏమనకుండా వెళ్ళిపోవడం అమాయకులు. ఎవరు అమాయకులు ఇద్దరులో? మా
జాన్ సుబ్బారావు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. జాన్ ఏం చేస్తే సుబ్బారావు కూడా అదే చేస్తా ఉంటాడు. ఈ ప్రొసీజర్ లో జాన్ ఒక గాడిదని కొనుక్కొని తెచ్చుకున్నాడు. సుబ్బారావు వావ్ నేను కూడా కొనుక్కుంటానని చెప్పి అతను కూడా ఒక గాడిద కొనుక్కున్నాడు. టెలి షాపింగ్ లో అమ్ముతుంటే కొనుక్కున్నాడు. సో ఇద్దరు గాడిదలు పెంచుతున్నారు అన్నమాట. జాన్ ఎప్పుడు చూసినా కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళ గాడిదని కొడుతూ ఉంటాడు. వాళ్ళ గాడిదని కొడుతుంటే ఆ గాడిదకి బాగా కోపం వస్తూ ఉంటుంది. బట్ ఏం చేయలేదు కాబట్టి తన్నులు తింటూ ఉంటుంది. సో ఒక రోజు రెండు గాడిదలు మాట్లాడుకుంటున్నాయి. వీళ్ళలాగే ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అంటే వీళ్ళు గాడిద కాదన్నా, వీళ్ళు ఎలా ఇద్దరు మాట్లాడుకుంటారో అలా వాళ్ళ గాడిదలు కూడా మాట్లాడుకుంటాయట. ఇది గోడ మీద తలకాయ పెట్టి ఇదో తలకాయ పెట్టి ఇద్దరు చర్చించుకుంటున్నాయి. అదే నువ్వు అన్ని దెబ్బలు తింటున్నావు అక్కడ పారిపోవచ్చు కదా, నీకు ఎందుకు ఇలా కాదురా. వాళ్ళ కూతురికి మార్కులు తక్కువ వచ్చినప్పుడల్లా ఇదిగో నువ్వు ఇంకోసారి సరిగ్గా చదవకపోతే ఈ గాడిద నుంచి పెళ్లి చేస్తా అని చెప్తున్నాడు ఆయన. సో ఎప్పటికైనా ఆ ఇంటి అల్లుడు అయిపోతానేమో అని వెయిట్ చేస్తున్నాను అందంట గాడిదే. నవ్వండ్రా. ఆ ఎడిటింగ్ లో ఇవే వేసుకుంటారు మా వాళ్ళు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీరు కూడా ఎప్పుడైనా ఆశపడి నిరాశ చెందారా? భయ ఇంత గొన్నది మగగాడదనా ఆడగాడదనా? నీకు అర్జెంట్ గా తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీకు ఇచ్చేతే పెళ్లి చేయరు భయ్యా. అలా జరిగింది కాబట్టి మీరు కూడా ఆ గాడిదలాగే పాపం, అంటే గాడిదలా కాదు మిమ్మల్ని గాడిద అంటే నేను అడ్డగాడిది కాదా చెప్పు. సో మీరు కూడా అలా ఆశపడి నిరాశ చెందారా ఎప్పుడైనా? ఓకే ఆన్సర్. నేను అప్పించిన వాడు రేపు వచ్చి ఇస్తాడని హ్యాపీగా చూస్తుంటే హాయ్ నోమని అబ్బాయికి ఇచ్చావు అమ్మాయికి ఇచ్చావు అప్పు? అబ్బాయికే. ఏం మర్చిపో, మాదంతా ఇన్కమింగ్ కాలే, నో అవుట్ గోయింగ్ కాల్. ఆన్సర్. క్లాస్ కి ఫ్యాకల్టీ వస్తుందంటే ప్రేమంలో మల్లర్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, రేష్మి వస్తే డిసప్పాయింట్ అవుతాం. చూసే కళ్ళల్లో అందం ఉంటుంది భయ్యా. అమ్మా ఏం లేచాడు రా, మళ్ళీ లేచింది. భలే వచ్చింది. తర్వాత మనమే సెకండ్ షిఫ్ట్ ని వేరే వాడు ఆక్యుపై చేస్తే ఏం చెప్పాడు? ఓకే నెక్స్ట్. మళ్ళీ షోకి సన్నీ లియోన్ వస్తాయి అనుకున్నా. సౌండ్ ఇంపార్టెంట్ నాకు. ముందు వరుసలకు వర్షాలు పడతాయి. ఆన్సర్. షోకి సన్నీ లియోన్ వస్తాయి అనుకున్నా కానీ మీరు వచ్చా డిసప్పాయింట్. మళ్ళీ నీకు సన్నీలి అని వచ్చి కూర్చుంటారు ఇక్కడ. ఇప్పుడు నేనున్నాను కాబట్టి ఇలా చేతులు గట్టి నుంచో పెట్టారు. అదే ఎక్స్ప్రెస్ ఆ టైటిల్ పక్కన సన్నీలి అని ఉంటే ఎలా నువ్వు కింద ఉంటే సన్నీలి అని పైకి ఎందుకు చూస్తుంది? ఈయన ఇలాంటి అద్భుతమైన ఆన్సర్ ఇచ్చినప్పుడు కొన్ని సన్మానాలు జరగాలి కదమ్మా. ఈ 2 వేళ్లతో ఈ కాలు వేలు పట్టుకురాను. రెండమ్మా లైన్ లో రావాలమ్మా. ఆవిడెంత ఆశగా వచ్చింది మరి అంత గట్టి కొడతావమ్మా నువ్వు. ఓకే ఇంకా యాక్చువల్లీ షోకి వచ్చే ముందు నేను నా ఫ్రెండ్స్ కి ఒక కవిత చెప్పాను కానీ ఎవ్వరు నవ్వలేదు. సో నేను దానికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. అద్భుతం, నువ్వు చెప్పమ్మా. అరే చెప్పేకేయాలరా సౌండ్. పగలుకి సూర్యుడు వెలుగు, చీకటికి చంద్రుడి వెలుగు, అట్లానే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కి ప్రదీపే వెలుగు అని చెప్పాను. అనవసరంగా వాళ్ళు జోక్ అనుకుని నవ్వలేదు. అది నువ్వు ముందు అనవసరంగా మాకు జోక్ అని చెప్పావు, కానీ లాస్ట్ లైన్ మాత్రం పెద్ద జోకే. నవ్వండ్రా.
అయ్యో మీరు అందరూ అలా నవ్వకండి, నాకు సిగ్గేస్తుంది. మైక్ ఎవరు అయిపోయింది. రిథమ్ మీకు రెడీ? మళ్ళీ మళ్ళీ మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ మా చేశాను. గర్ల్ ఫ్రెండ్ ఏంటి? మా ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేశాను. ప్రపోజ్ చేయగానే వెంటనే ఎస్ చెప్పింది. తెల్లారి పార్టీ ఇచ్చినాక 2 రోజులకి నో చెప్పింది. తుస్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు మా ఫ్రెండ్ ని రే మా ఆన్సర్ చూపిరా అంటే నేనున్నా అన్నాడు. ఎగ్జామ్ బయటకు వచ్చిన తర్వాత ఏంది మా ఉన్నా అన్నావు కదరా ఆన్సర్ చెప్పాలంటే నేను అక్కడనే ఉన్నా కదా మావా అన్నాడు. మన చుట్టుపక్కనే కూర్చుంటారు, మన స్నేహితులను చెప్పుకుని తిరుగుతూ ఉంటారు. ఎగ్జామ్ హాల్ లోకి వెళ్తే అదే భగవద్గీత కాపీ కొడుతాడు, తలకి లోపల పెట్టి మరి రాస్తాడు. అరే ఏం రాస్తావు ఆ మెల్లకన్నా వచ్చింది అన్న కూడా వెండివాడు. చదువురాని వాడవని దిగులు చెందకు, చదువురాని వాడవని దిగులు చెందకు. అబ్బో అబ్బో నువ్వేమి తమన్లాగా ఎక్స్ట్రా యాడ్ చేసినావు అందులో మ్యూజిక్. నేను కాలేజ్ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. అయితే సరేలే అమ్మాయి లిఫ్ట్ అడిగింది కదా అని చెప్పి బైక్ ఆపా. కానీ ఆమె వాళ్ళ అమ్మమ్మని ఎక్కించి కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమన్నాను. ఏ మీ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది తెలుసా? చాలా బాగా. ఆయన మైక్ ఇవ్వండి ఒకసారి నుంచోండి. మీ పేరు? సతీష్. సతీష్ ఇప్పుడు మనందరి కోసం ఒక పాట పాడతాడు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఏ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. రిధము ఒక రోజు ఫ్రెండ్ అన్నాడు, అరే రూమ్ కి వచ్చేసారు బావా ఇవాళ పార్టీ ఉంది అన్నాడు. అంటే లగెత్కి వెళ్ళేసిన బస్ ఎక్కి ఆ తీర పోయినాక గ్లాసులు పెట్టిండు, వాటర్ పెట్టిండు. అరే మందేదిరా బావ అంటే పార్టీ ఇచ్చేటోడు వేరేటోడు ఉన్నారా వచ్చేదాకా వెయిట్ చేద్దాం అన్నాడు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. దీనికి రిథమిక్ గా హ్యాండ్ ఇక్కడ ఉంచు. అబ్బా స్కూల్ కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ డైలీ ఇట్లా కోమ్ చేసి పంపించేది. ఎక్కువ కోంబు చేసినట్టు. బీటెక్ వెళ్ళాక కూడా కోమ్ చేద్దాం అనుకుంది కానీ చూసి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా భయ్యా? లేదు భయ, ఇది చూసి ఎవ్వరు పడతలేరు. లక్కీ ఫెలో. కనీసం ఐబ్రోస్ అయినా మిగిలాయి. ఓకే అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా, అల్లుకోరా గిల్లుకోరా, అందమంతా నీదిరా. భయ నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్. అదేంటమ్మా ఆయన గర్ల్ ఫ్రెండ్ అనగా నువ్వు నుంచును. నేను నా గర్ల్ ఫ్రెండ్ బాగా ప్లాన్ వేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్దాం అనుకున్నాం భయ. కానీ ఇంటికి వెళ్ళి వెయిట్ చేస్తున్నా, ఎంతసేపు అయినా రాలేదు. ఏందబ్బా అని చూద్దామని పోతే ఇంకా మేకప్ వేసుకుంటుంది భయ. అరే 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 మెండపోసే అది ఇప్పుడు చెప్పమ్మా. డిచ్కుడికు కాదు తల్లి, ఇట్ ఈస్ నాట్ ఇక్కడ ఉండు, ఇట్ ఈస్ ట్రై చేయము వచ్చేస్తుంది. చాలా రోజుల నుంచి ప్రదీప్ షాప్ కి వెళ్దామని వెళ్ళిన తర్వాత ప్రదీప్ సెల్ఫీ ఇవ్వకుంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. బిస్కెట్ డెఫినెట్ గా షూర్ గా దిగుదాం అమ్మా ఫోటో February 31st. సరే ఆన్సర్ చెప్పమ్మా. రోజు 6 కి మీ షో స్టార్ట్ అవుతున్నప్పుడు మీ షో చూసు ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నప్పుడు పవర్ పోతే అప్పుడు డిసప్పాయింట్ అవుతాను. ఆ రెండింటి నువ్వు ఇంట్లో ఉంటావు. వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ. మా జాన్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న స్కూల్లో బొద్దింక గురించి ఎస్సే రాయమన్నారు అని. సుబ్బారావు తీవ్రంగా ఆలోచించాడు. నా కొడుకు బొద్దింక గురించి ఎస్సే రాయాలి, ఏం చేద్దాం అనుకుని ఓ బొద్దింకను పట్టుకొచ్చి దాన్ని ఒక కాలు ఇరగొట్టి ఇప్పుడు నడు అన్నాడు. పాపం బొద్దింక ఏదో కష్టపడి నడుచుకుంటూ ముందుకెళ్ళి ఇలా కాదు చెప్పి రెండో కాలు టుటుక్ అనేసి ఇప్పుడు నడు అన్నాడు. బొద్దింక కుంటుకుంటూ కొంచెం ముందుకెళ్ళి అలాగే మూడో కాలు విరిచాడు. అయినా మెల్లగా పాక్కుంటేది. నాలుగో కాలు విరిచేటప్పటికి బొద్దింక కదలట్లే. వెళ్ళు అంటున్నాడు, వెళ్ళట్లేదు. సరే నాన్న ఇప్పుడు ఏదైనా చూసావు అదంతా ఎస్ఏలో రాసేసుకో అని చెప్పాడు. జాన్ వెంటనే క్లాస్కి వెళ్ళాడు.
క్లాస్కి వెళ్ళిన తర్వాత అందరు ఎస్ఏ పేజీలు రాస్తే జాన్ ఒక సింగిల్ లైన్ లో రాశాడు. ఏం రాశాడంటే బొద్దింకకి 4 కాళ్ళు కనుక పీకేస్తే చెవిటిది అవుతుంది అని రాశాడంట. అరే ఇది జోక్ రా, కితకితలు పెట్టుకోండి రా. మా వాళ్ళు ఎడిటింగ్ లో ఇదే వేస్తారు చక్కగా మీరు నవ్వినట్టు. సో అలా మీరు కూడా ఇలాంటి తెలివితేటలు ఏమైనా వాడుతుంటారు, అప్పుడప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారా? అప్ప బొజ్జింక్ లాంటి మీకు పడుతుందా? ఐ డోంట్ లైక్ ఇదా. అది ఎగురుతుంటేనే నాకు కూడా భయం వేస్తుంది. ఓకే ఎస్, మీరు ఎప్పుడైనా పులిహార తింటుంటే అందులో బొద్దింక వచ్చిందా? సాంబార్లో వచ్చి ఉంటుంది అయితే. సరదాగా ఒకసారి మా బామ్మకి నా మేకప్ వేసాను, మా తాతకు చూయించి తాత ఏమన్నాడంటే అన్నాడా? నా పెళ్లి రోజు మళ్ళీ గుర్తు చేసావా అన్న. ఏమో అబ్బా, నాకు ఆ విషయాలన్నీ ఏం తెలియదు. ఇదేంది భయ్య అందువేళ డ్రర్? ఒకసారి నా కోపం వచ్చి కుక్కకి వైగ్రా టాబ్లెట్ ఇచ్చి దాన్ని మా ఫ్రెండ్ రూమ్ లో పంపించి ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. లాక్ చేసి అంటే యాప్ ఏమని అర్థం ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తా. వామ్మో, ఇసుజీ ఇంజన్, చిన్న ఇంజన్. హాయ్ ప్రదీప్. హాయ్. ఒక బట్టలు ఉతకడానికి ఏ ఆగాడ ఒక రోజు పాప సుశీల, ఏంటి కన్ఫ్యూజన్ లో ఉన్నావు? జాగ్రత్త చెప్పమ్మా. బట్టలు ఉతకడానికి రాదు నాకు. ఒక రోజు నేను సర్ఫ్ లో బాగా ఉతికి నానబెట్టి ఉతికాను. అంతా నెక్స్ట్ డే ఫ్యామిలీ మొత్తం షాపింగ్ మాల్ కి వెళ్లారు. తెలుగులో చెప్పు ఇప్పుడు ఇదంతా. ఓడి నాన్న, ఏమైందమ్మా? మెల్లగా చెప్పు. బట్టలు ఉతకడానికి రాదు నాకు. నీ బట్టలు ఉతకడం రాదు? రాదు. ఓకే. ఒక రోజు సర్ఫ్ లో బాగా నానబెట్టి ఉతికాను, అంతే నెక్స్ట్ డే ఫ్యామిలీ మొత్తం షాపింగ్ కి వెళ్లాల్సి వచ్చింది. అంటే మళ్ళీ షాప్ కి అమ్మేద్దాం అనుకుంటారా నువ్వు? షాపింగ్ కి వెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే బట్టలు చింకిపోయాయి. ఓ, ఫ్యూచర్ లో ఎవరు చేసుకుంటాడో గానీ. థ్యాంక్ యూ. అబ్బా, బైక్ తీసుకొని బయటికి వెళ్తున్నప్పుడు అర్జెంట్ గా బాత్రూమ్ వచ్చేసరికి ఏం చేయాలో తెలియక అటు ఇటు చూసాను. వాటర్ కూడా దొరకకపోయేసరికి పెట్రోల్ తో ఆ ప్రయోగం చేశాను. ఓ ఇట్స్ టూ బర్నింగ్. ఎండాకాలం అలాంటి పనులు చేయకపోయా, పని అయితే అయిపోయింది. దాని తర్వాత ముందు పొగొచ్చిద్ది, దాని తర్వాతే మంట వచ్చిద్ది. సమంత, ఇలియానా. ఒక రోజు రోడ్ మీద నైట్ పూట వెళ్తున్నప్పుడు మేకప్ వేసుకొని వెళ్ళాను భయ్య. ఒకడు వచ్చి ప్రపోజ్ చేశాడు. ట్రై చేశాను భయ్య అంతే. నువ్వు మేకప్ ట్రై చేస్తేనే ఒకరు ప్రపోజ్ చేస్తారా? ఊహించుకో, నువ్వు రోజు మేకప్ లో ఉండి డ్రెస్ మారిస్తే. వద్దు భయ్య. కాజల్, సమంత. ఒకరోజు నా లవర్ బాగా మాట్లాడేస్తుంది, ఎంత చెప్పినా వినట్లేదు. సో ఏం చేసినా ఫెవిస్టిక్ బదులు లిప్స్టిక్ ఇచ్చి ప్రయోగం చేసిన. నా ఫలితం లిప్స్టిక్ బదులు లిప్స్టిక్ బదులు ఫెవిస్టిక్ ఇచ్చాను, పని కాన్చేసి. ఇంకా దాని తర్వాత మాట్లాడలేదా? ప్రశాంతంగా పని అయిపోయింది. హాల్స్ వాడమని చెప్పు. హే ప్రదీప్, మన ఇద్దరం మ్యాచింగ్. ఒక కప్పని పట్టుకుని అది ఆడదా మగదా అని టెస్ట్ చేసా. ఒక ఆడదా మగదని తెలుసుకుందామని ట్రై చేసా, కానీ ఎంత వెతికినా దొరకలేదు. బహుశా అది తేడానేమో. వెరీ క్రేజీ థాట్. ఎంత వెతికినా తెలియలేదంటే తేడా అనుకుంటా. నో కమెంట్స్. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా ఒకసారి. వెళ్ళినావా? వెళ్ళినా. అయితే గేదె పాలు పుతకడానికి ట్రై చేసిన. నాకు అర్థమైంది. అయితే అది లాగి పెట్టి నన్ను తన్నింది. దాని తర్వాత ప్రయోగాలు చేయడం మానేసా. దున్నపోతాది. అందుకే ఏం చేస్తారు తెలుసా భయ్య, లైట్ గా ముందు వాటర్ తీసుకుని కొడతారు.
హాయ్ ప్రదీప్ అన్న, మా గల్లీలో ఒక అమ్మాయి ఉంటది అన్న, మస్తు తెల్ల ఉంటది, ఫీల్ అవుతుంది. అయితే ఒక రోజు ఏం చేసిన, మేకప్ పౌడర్ బదులు ఇచ్చింగ్ పౌడర్ వేసిన. ఎదలో తులో. థ్యాంక్ యూ టీచర్. మందులో మంచిగా ఏం లేదని చెప్పి పక్కన బిస్కెట్ ఉంటే దాన్ని డిప్ చేసుకుని తిన్నాను. దాని బిస్కెట్ మిక్స్ అయిపోతే డ్రింక్ అట్లనే తాగేసాను నేను. మీ టేస్ట్ బాగా ఎలెంట్ గా ఉంది. ఏం లేవా? ఏం లేదా వెరీ గుడ్. ఏం లేదన్నావు కదా, ఒక్క నిమిషం ఆగబోయా. ఒక్క నిమిషం, టైం స్టార్ట్స్ నౌ. సరే బాయ్, ఏం లేవు మా ఇంటికి 50 seconds. 5 నిమిషాలు ఆగురైతే. 5 నిమిషాలు, చిన్న పని ఉంది. కృష్ణ మా ఇంటికాడ ఒకడు ఉంటాడు, వానికి ఏంటంటే దేవుడు వచ్చినట్టు చేస్తాడు భయ. ఏమనంటే ఖాళీ అని ఊగుతుంటాడు. అయితే ఊగుతాడు సరే ఏమైంది అబ్బాయి అంటే, సరే నాకు కళ్ళు పోయిరా అబ్బాయి అంటాడు. అందుకు కావాలంటే కళ్ళు కావాలి. సరే ఇటు ఊకే ఇట్లా చేస్తున్నాని ఒక కళ్ళు పోయి తీసుకొని ఫినాయిల్ ఇచ్చేసిన. అది ఆగేసి నన్ను దేవుడు దిగిపోయింది. ఏం లేదు, దేవుడు లేదు, ఏం లేదు. కాళ్ళు ఫినాయిల్ కలవాడు పెట్టాడు. ఆ టైం అంతా బానే ఉన్నాడు. దాని తర్వాత మళ్ళా అన్నాడు. ఏమైంది అని చేసి ఏటీఎం అంటున్నా, అంబులెన్స్ పిలిచే వచ్చింది తీసుకుపోయింది. ఇక లైన్ లో నుంచి అలవాటు అయిపోయింది. ఏటీఎం అంటాడు. నమస్తే. నమస్తే. తీయక నేను బుక్ తీసినప్పుడు మా మమ్మీ చూసింది. అయ్యా, చూస్తే హార్ట్ అటాక్ వచ్చింది అనమాట. అప్పటి నుంచి ప్రయోగాలు చేయడం ఆపేసిన. వద్దమ్మా, అందుకని చెయ్యట్లేదు. నేను బుక్ తీస్తే చాలా ఘోరలే. ఇక ఎగ్జామ్ హాల్లో నన్ను చూసి తీసాడే నువ్వు వచ్చేదేంటి అనేది. అంటే బయట సినిమాలు ఏం లేవు, కొత్త సినిమాలు ఏం చేస్తాం, అందుకే రాయడానికి వచ్చి. ఒకసారి ఖాళీగా ఉన్నానని చెప్పి చికెన్ కర్రీ చేసా, అది కాస్త ఉల్లిపాయ పకోడీ అయింది. కోడ్ ఏమైంది? ఉల్లిపాయ పకోడీ అయింది. ఓ, అయితే కోడి వాడుండ్రు ఇవిడ. నేను ఉప్మా చేయడానికి ట్రై చేస్తే బిర్యానీ అయింది ఓ రోజు. అది పిల్లికి పెడితే ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆ పిల్లి మా ఇంటికి రావడం మానేసింది. దానికి మెనూ నచ్చలేదు అనుకుంటా, రేపటి నుంచి వేరే చూడు. కప్ప రక్తం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కప్పని కట్ చేసి చూశాను. కప్ప మీకు ఏమన్నా ఏం చేసిన అమ్మాయిలందరికీ? ఒకళ్ళు కప్ప రక్తం చూస్తా అంటారు, ఒకళ్ళు కప్ప రక్తం గ్రీన్ గా ఉంటుందని తెలుసుకున్నాను. థ్యాంక్ యూ టీచర్. వైన్ లో వాటర్ కలపడం కామన్ అని వైన్ లో పాలు కలిపి తాగాను, అదే అలవాటు అయిపోయింది. అదే మా ఫ్రెండ్ వాళ్ళు గృహప్రవేశం చేసినప్పుడు బీరు కూడా పొంగిచ్చారు పాలల్లాగే. నా కజినే అతను. అంటే ఇది విన్నారా? మీరు కూడా ట్రై చేయండి, వర్కౌట్ అవుతుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. పెట్రోల్ బదులు కిరోసిన్ పోసినట్టున్నావు. మా ఇంటికాడ పార్టీ జరుగుతుంది ఒకటి. పార్టీ జరుగుతుంది. అయితే ఊక సామాన్కి దివాకారం అయిపోతుంది. పక్క ఒక కుక్క పండుకొని ఉండే, దానికి 1000 వాళ్ళు అంటించి వదిలేసి మొత్తం ఖర్చు కూడా వెళ్ళిపోయింది అది. హాయ్ ప్రదీప్. ఏ హాయ్, ఏ స్కూల్? అరే వెనకాల మంచి నీళ్ళు ఉంటాయి. ఇంట్లో టీవీ రిపేర్ అయింది, యూట్యూబ్ లో వీడియో చూసాను. చూసావా? టీవీ ఆన్ చేశాక ఒకేసారిగా డామ్ అని పేలింది. డామ్ అని ఎందుకు పేలిందమ్మా? తెలీదు. అయ్యో, యాక్చువల్లీ అందరూ ఎగ్జామ్ కి హాల్ టికెట్ తీసుకెళ్తున్నారు. నేను వెరైటీగా సినిమా టికెట్ తీసుకెళ్లి ప్రయోగం చేసిన. బాగా చదువుతారు మీరు? చాలా బాగా. ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఓ వెరీ గుడ్ బ్రదర్. ఇంకా ఎగ్జామ్స్ రాయలే? ఇంకా రాయలే. 4-5 ఏళ్ళు అయిపోతుంది, ఏం కాదు. సో సూపర్ క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు మీరు అందరూ. థ్యాంక్ యూ. ఇప్పుడు సుబ్బారావు ఉన్నాడు. మా సుబ్బారావు రోజు సీరియస్ గా వెళ్ళి జాన్ ని కలిశాడు. జాన్ ఏం చేస్తున్నాడంటే ప్యాక్ ఆడుకుంటున్నాడు. అరే ప్యాక్ ఆడుకుంటున్నావు, తప్పురా, నాతో రా, ప్యాక్ ఆట పక్కన పడి నీకు ప్రపంచం ఎంత అందంగా ఉందో చూపిస్తాను. ఓకే, ప్యాక్ పక్కన పడి జాన్ బయలుదేరాడు. సరే ఇంకొంచెం ముందుకు వెళ్ళాక అప్పారావుని కలిశాడు. అప్పారావు కూర్చొని దమ్మేసి గాల్లో రింగులు తీసుకుంటూ కూర్చున్నాడు. సిగరెట్ పడేసి నీకు ప్రపంచం ఎంత అందంగా ఉందో చూపిస్తాను కానీ వెంటనే సిగరెట్ పడేసి వీడు వెనకాల. లాస్ట్ కి బాబురావు దగ్గరికి వెళ్ళాడు. బాబురావు మందు కొడుతున్నాడు. అరే గ్లాస్ పక్కన పడేరా, నేను నీకు ప్రపంచం ఎంత అందంగా ఉందో చూపిస్తాను దా అని చెప్పి సుబ్బారావు తీసుకెళ్ళి
కొంచెం దూరం వెళ్ళాక బాబురు లాయి పెట్టి రెండు పీకుతున్నాడు సుబ్బారావు. అరే ఎందుకు కుడుతున్నారో వాడిని, ఏమైందిరా అన్నాడు. అరే రోజు ఇంతే రైడ్ తాగేసి వచ్చి ప్రపంచం చూపిస్తాను, 3 గంటలు సిటీ అంతా తిప్పుతున్నాడు రైడ్ అన్నాడు. సో అలా అంటే పాపం అతను మంచి కోసం మానిపిద్దాం అనుకున్నాడు కదా, లీడ్ కంటే ఎదవాలి కాబట్టి కుదరలేదు. సో మీ ఉద్దేశంలో ఒకవేళ మీరేమైనా మారుద్దాం అనుకుంటే ఏం మారుద్దాం అనుకుంటున్నారు? షోలో క్రేజీగా ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మీరు సెల్ఫీ ఇస్తారు కదా, అది తీసేసి కిస్ ఇవ్వండి బాగుంటుంది. ఇట్ విల్ బి ఎ బిగ్ ఫ్యామిలీ. అరే ఆ పాటకి నేను అంతకంటే స్టెప్పులు క్రియేట్ చేయలేనురా, పాటనే మార్చండి రా. రెగ్యులర్ గా ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిలు పాల గ్లాస్ తో లోపలికి వెళ్తారు కదా, రెగ్యులర్ గా ఏమిటి? రెగ్యులర్ గా ఏమిటి? ఎక్కడ రాసిందా శాస్త్రాల్లో? ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిలు పాల గ్లాస్ తో లోపలికి వెళ్తారు కదా, ఎలా తెలుసు? నాకు తెలియదు. అంటే సినిమా చూడట్లేదా ఏంటి? సినిమాలో ప్రతి ఒక్కటి పిల్ల అందంగానే ఉంటుంది. కాకి పిల్ల కాకికే ముద్దు, మరి అలా అంటే ఎలా చెప్పు? అవునమ్మా కరెక్టే. ఫస్ట్ నైట్ రోజు అమ్మాయిలు పాల గ్లాస్ లోపలికి వెళ్తారు కదా, అదే విధంగా అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి వెళ్తే ఈ ట్రెండ్ కి సెట్ అయినట్లు ఉంటుందని, అలా మారితే బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బాయి పాల గ్లాస్ వెళ్ళు, అక్కడ బీరో విస్కీ తీసుకుని వెళ్తాడు లోపలికి. పండగ పూట పొద్దున్నే స్నానం చేస్తాం కదా, అది తీసేసి అలా స్నానం చేయకుండా ట్రెడిషనల్ ఎలా స్నానం చేయకుండా? స్నానం లేకుండా ట్రెడిషనల్ డేకి బదులు లైక్ మోడర్న్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది. ఆకిస్ పాక్ పాకిసా కాకిస్ కరే పాక్, అంతేగా? అక్షరముకు అర్థం కాలేదు. వెరీ గుడ్. ఫెబ్ లో కాకుండా ఎవ్రీ మంత్ వ్యాలంటైన్స్ డే వస్తే బాగుంటుంది. అయితే డైలీ గిఫ్ట్లు వస్తాయనా? అప్పుడు ఇంకా కాస్ట్లీ గిఫ్ట్స్ వస్తాయిగా. ఎప్పుడు ఇన్కమింగ్ కాలేనా, అవుట్ గోయింగ్ కాల్ ఉండదా? కానీ నిజంగా చాలా కష్టం కదా పాపం. అంటే అమ్మాయిలు కష్టం ఏంటంటే ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియదు అబ్బాయికి. అబ్బా, మ్యాక్సో షర్టో ప్యాంటో ఇవ్వాలి, లేకపోతే వాచో పర్సో ఇవ్వాలి. ఇంకా ఉన్నాయి. ఒక అబ్బాయి గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమేమి ఇవ్వచ్చు? బీర్ బాటిల్. ఒకటేమో అయిపోయేది, ఇంకోటేమో పూర్తి అయిపోయేది. అమ్మాయిలు లేకుండా ఓన్లీ ఈ లోకంలో అబ్బాయిలు లాగా ఉంటే మారుతుంటే బాగుంటుంది బాబా. ఏయ్ నాన్న, సన్యాసి బూడిదుంటది చూసా, మొత్తం బూడిదే, ఇంకేం ఉంటది మన దగ్గర. సన్నీ లియోన్ దేవత మూవీ తీస్తే బాగుంటుంది. ఓ నో. నా దగ్గర 10 రూపాయలు ఉన్నప్పుడు టెడ్డీ బేర్ కాస్ట్ 1000 రూపాయలు అయితే 1010 రూపాయలు అయితే బాగుండు అనిపిస్తుంది. ఏం చేసుకుంటావు? పట్టుకుంటా, నీకే ఇస్తా. నా బాయ్ ఫ్రెండ్ తో బైక్ మీద వెళ్తున్నప్పుడు మా నాన్న కనిపిస్తే నా బాయ్ ఫ్రెండ్ కుక్క పిల్లలా మారితే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు బేసిక్ ఏంటి డిఫరెన్స్? చూడ్డానికి వేరేలా ఉన్నాడు అంతే. క్లాస్ రూమ్ లో బోర్ కొట్టినప్పుడు మా క్లాస్ రూమ్ ఎక్స్ప్రెస్ రాజా షోలా మారితే బాగుంటది అనిపిస్తుంది. ఇదే సబ్జెక్ట్ 6 సబ్జెక్ట్ నాకు కూడా ఇలా అనిపించాలి. మా క్లాస్ రూమ్ కూడా ఇలా ఉండుంటే ఇప్పటికి నేను ఐఏఎస్ లాంటివి కాకుండా. పబ్బులు అమ్మాయిలు ఆగు, నీ కట్అవుట్ ఏంటి? నువ్వు పబ్బులో అంటే అలా నువ్వు ఏ స్కూల్? నువ్వు కాలేజ్. ఏం చదువుతావు కాలేజ్? బీటెక్ ఏ ఇయర్? సెకండ్ ఇయర్. అన్ని 1 వర్డ్ అయినా, ముక్కలేనా? ఏం చదువుతుందంటే బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పొచ్చు కదా. మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాం. ఓకే, ఏం చదువుతున్నావు? అరోరా కాలేజ్. పర్లేదు భయ, నువ్వేం చెప్తావు అనుకో చెప్పేసి, నేను డిస్టర్బ్ చేయను. నేను పబ్బులు అమ్మాయిలు పొట్టి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తారు కదా, దానికి బదులుగా అబ్బాయిలు బనీన్ షార్ట్ వేసుకొని డోలిక్కే పిక్చర్ డాన్స్ చేస్తారు. ఒకసారి ఊహించుకో, ఇట్లా నువ్వు కింద
ఎవరైనా అమ్మాయి చేస్తారు, అమ్మాయి అమ్మాయి ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్ అన్ని ఊరమాస లెక్కల ఎంతో శాంతియుతంగా మొదలైన ఐటమ్ సాంగ్ చాలా భయానకంగా పూర్తయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయి ముందు జాబ్ వచ్చి తర్వాత ఎగ్జామ్స్ పెడితే బాగుంటుంది. నెక్స్ట్ ఏంటి? ఏం మారిపోవాలమ్మా? రోజుకో వీక్లీ టెస్ట్ అన్నా రాయలేకపోతున్నాం, అందుకే జాబ్ వచ్చాక ఎగ్జామ్స్ రాస్తే బాగుంటుంది కదా, మేము సెటిల్ అయిపోతాం. ఎలాగ జాబ్ వచ్చినప్పుడు ఇంక రాయడం ఎందుకు? పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ కోసం. నా మాటిను, ఒక అంటే 10th అయిపోయిన తర్వాత నుంచి బయట అంతా రోడ్ల మీద అన్ని తిరిగేసాక 4 ఏళ్ళు పిలిచి జాబ్ ఇచ్చేసి జీతం ఇచ్చాను. ఇది ఓకే సాటిస్ఫాక్షన్. నేను ఇదే పాలసీ మీద తిరిగావు 4 ఏళ్ళు, కుదరలేదు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ 3 రోజులు అన్న సంప్రదాయంగా ఏముంది? ఫస్ట్ నైట్ అది తెలుసు. 3 రోజులు అన్న సంప్రదాయం ఉందిగా. ఏముంది? సాంప్రదాయమా? అది తీసేసి 30 రోజులు పెట్టాలి. ఎలా బతుకుతావు ఈ ప్రపంచంలోను? అబ్బాయిలకే కాదు భయ, అమ్మాయిలు కూడా బట్టతలు వస్తే బాగుంటది. జయహో. మీరు డాన్స్ చేస్తేనే అమ్మాయిలా ఉందంటే అదే అమ్మాయిలా మారితే సొర్రు సొమ్మే. పోండి మీరు మరి. నా పక్కన ఉన్నవాడు అమ్మాయిలా మారితే బాగుంటుంది. ఎప్పుడు అబ్బాయిల పక్క వస్తాను బోర్ వస్తుంది. నిన్నే ఏందో మొత్తం బ్యాచ్ ఆడకున్నారు. ఆయనేమో నన్ను మారాలంటాడు, నువ్వేమో ఆయన్ని మారాలంటాడు. మొత్తం అందరం కలిసి చెమ్మ చెక్క. మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళి మరి మైకు మగాళ్ళు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తుంటే ఇప్పుడు అమ్మాయిలు కూర్చొని తింటారు. అమ్మాయిలు ఆఫీస్కి వెళ్ళి పని చేస్తే మగవాళ్ళు కూర్చొని తినాలి. అది జరుగుతుందిగా. మొత్తం లేదన్న, ఇప్పుడు మొత్తం లేదా? కొంతవరకు ఉంది అని మొత్తం అట్లనే జరిగితే ఆ బాయ్స్ అంతా కూర్చొని తినాలి. ఆ రోజు రావాలి మనకి. మనకెందుకు లేబయ్యా, నీకు కావాలంటే ఓకే, నాకు పర్లేదు. నీకు వంట వచ్చా? బట్టలు ఉతకడం రాదు. వంట వచ్చు కదా, ప్రాబ్లం లేదు. నువ్వు ఇంట్లో ఉండి పనులు చూసుకోవాలి, చక్కగా వెళ్ళి పని చేస్తూ. నీకు కావాలని అదే కదా, నువ్వు కోరుకుంది అదే కదా. వంట అన్ని వాళ్ళే చేయాలన్నా, మనం కూర్చోవాలంటే కూర్చొని తినాలి. మేము చెప్పే క్రేజీ ఆన్సర్స్ మొత్తం ఎడిటింగ్ లో కట్ చేయకపోతే బాగుంటుంది అనిపిస్తుంది. ఈజీ గ్యారంటీ కట్ చేస్తారు. నేను ఉదయం లేవగానే ఎవరి ముఖం చూసినా వెంటనే ప్రతి ముఖం అయితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే బాధగా చెప్తుంది. మీ ముఖం చూస్తే అంతకంటే అదృష్టం ఇంకే ఉంటది. అరే ఈ మధ్యన అబ్బాయిలు కొంచెం తేడాగా మాట్లాడుతున్నారా. పరాయి మగాన్ని కన్నెత్తి చూడకూడదు అంటారు కదా, అలా కాకుండా కనిపించిన ప్రతి అందమైన అబ్బాయిని అలాగే చూస్తూ ఉండాలని మారితే బాగుంటదంట. ఇప్పుడు మీరు చూడండి, పెళ్లి చూపులకి వచ్చేవాడు సంపూర్ణేష్ బాబులా మారితే బాగుంటుంది. తాళి కట్టేటప్పుడు కూడా ఇంతే. థ్యాంక్ యూ ఫర్ ద వండర్ఫుల్ ఆన్సర్స్. మా సుబ్బారావు కూడా చక్కగా బార్కి వెళ్ళాడు, పెగ్గుల మీద పెగ్గులు వేసినాడు, ఫుల్ అంటే టేబుల్ ముఖం పెట్టి పడుకున్నాడు, బూందీలో ముఖం పెట్టుకుని పడిపోయి ఉన్నాడు. ఈ లోపల జాన్ వచ్చాడు. హే సుబ్బారావు, ఏమైంది నీకు, ఎందుకు ఇలా ఉన్నావు? మా ఆవిడ నన్ను వదిలేసి వెళ్ళి చాలా రోజులు అయిపోయింది అని. నువ్వేం బాధపడకు, తిరిగి వచ్చేస్తుంది అని. కాదు, తిరిగి వచ్చేస్తుంది అన్న బాధ కంటే ఈ రోజుతో 100 రోజులు పూర్తయి, అందుకే సెలబ్రేషన్.
సో చెప్పండి అమ్మా, మీరు కూడా 100 days సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారా? ఎలాంటి సందర్భాలు ఉంటాయి? కూటికొని 100 days అయినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ఎదవ నా ఇంత పర్లేదని. ఇది విన్నాక కూడా ఎవడు పడ్డ ఇంకా. మా అన్నయ్య ఎగ్జామ్స్ అయ్యి 100 days అయితే నేను సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే ఈలోగా జాబ్ రాకపోతే మా నాన్నగారు సులభ్ కాంప్లెక్స్ లో స్వీపర్ గా పెడతా అన్నారు. మీ డాడీ ఇంకా డీసెంట్ జాబ్ ఆఫర్ చేశారు, మా డాడీ ఇంకా మా ఫ్రెండ్ పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటా. ఎందుకంటే వాడికి కూడా నా బాయ్ ఫ్రెండ్ లాగా బట్టతలు వస్తుంది కాబట్టి. ఓహో, అమ్మాయి కూడా నీట్ అయిపోయానమాట అయితే. సంపూర్ణేష్ బాబు మూవీ 100 centers 100 days ఆడినప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటాం. ఏ అంత స్ట్రాంగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? ముసలి వాళ్ళు 100 ఏళ్ళు బతికితే 100th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. తర్వాత తెల్లారిపోతే అమ్మయ్య పోయిందిరా బాబు అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఆవిడకు ప్లేట్ ఇడ్లీ పెట్టండి. 100 మంది అమ్మాయిలకు ప్రపోజ్ చేసినప్పుడు 99 మంది చెప్పు చూపించి 100వ అమ్మాయి ఫ్లవర్ ఇచ్చినప్పుడు నేను 100 సెలబ్రేట్ చేస్తాను. నేనెవరు తెలుసా? 100 మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి 99 అమ్మాయిలు చెప్పుతో కొట్టిరా. 100 అమ్మాయి నీ చెప్పుతో కొట్టాలంట. అదే అస్సలు వదలొద్దు, అలా ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎక్స్ప్రెస్ రాజా లాగా నేను కూడా ప్రయత్నిస్తూనే ఉంటా. నేను కూడా అసలు ఏమి నేను 7వ క్లాస్ నుంచి మొదలు పెట్టి సంవత్సరానికి ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను. పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటా భయ్య. అయిందా మరి? అయినాక చేసుకుంటా కంపల్సరీ. ఎందుకంటే భార్య అనేది ప్రెగ్నెంట్ అయితే అప్పుడే, మన మొగాడు మనం ప్రూవ్ అయ్యేది కూడా అప్పుడే అని. మనం ప్రూవ్ అవ్వడానికి వాళ్ళని చాలా బాగా చూసుకున్నా, ఇంట్లో వాళ్ళని చాలా బాగా చూసుకున్నా చాలా ప్రూవ్ అయిపోతాను అన్న. నువ్వు అన్ని వేరే కార్యక్రమం. మా బాబాయ్ 100 రోజులకు ఒకసారి ఫారెన్ నుండి వస్తారు. ఫారెన్ బ్రాండ్ తీసుకొచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయమ్మా. నా లవర్ పెళ్ళై 100 రోజులు అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకంటే పుట్టబోయే బిడ్డకి నా పేరు పెడుతుంది. పెళ్ళైన 100 days కి డైవర్స్ తీసుకుంటే నేను సెలబ్రేట్ చేసుకుంటాను. ఈ సినిమా 100 days నడిచింది. వావ్, ఎందుకు? మాకు వేకెన్సీ ఉంటది కదా. కష్టం అయితే పక్కింటి అంకుల్ ఆంటీని వదిలిపెట్టి 100 రోజులు క్యాంపుకు వెళ్ళినప్పుడు. పిచ్చివాడా. ఎగ్జామ్ లో ఏం రాయకపోయినా 100 మార్కులు వచ్చినప్పుడు. 100 మార్కులు వస్తాయి, ఏం రాయకపోతే? అందుకే చెప్తున్నా. నాకు 40 వస్తాయి ప్రతి ఎగ్జామ్ లో. మరి అట్లాగే అక్కకి బ్రేకప్ చెప్పిన 100 రోజులకి చెల్లొచ్చి ఐ లవ్ యూ చెప్తే సెలబ్రేట్ చేసుకుంటాం 100 రోజులు. ఒక రోజు నా ఫ్రెండ్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఎందుకే ఇప్పుడు ఇంత సడన్ గా గిఫ్ట్ ఇస్తున్నావు అని అడిగితే అది నాకు ఏం చెప్పింది అంటే, ఇంతకుముందు 3 months బ్యాక్ నేను మీ ఇంటికి వచ్చినప్పుడు మీ బావని నాకు పరిచయం చేసావు కదా, అయితే ఇవాళకి మా లవ్ స్టార్ట్ అయ్యి 100 days అయింది, అందుకే ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళు ఇంటికి ఎవరిని పిలవరే. రోడ్డుపై 100 రూపాయల నోట్ దొరికితే అదే 100 రూపాయల నోట్ తో సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలా అంటే బిర్యానీ. ఒకసారి డ్రామా మధ్యలో రా. ఇప్పుడు నీకు 100 రూపాయల నోటు దొరికింది. రెడీయా? వెనకరించరా. ఇప్పుడు ఇది రోడ్డు, అందరు ఉంటారు కదా రోడ్డు మీద, ఒక్కదానే తిరుగుతుంటావేంటి? అందరు ఉంటారు కదా. ఓకే, రెడీ, యాక్షన్. అమ్మడు తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. మళ్ళీ యాక్షన్, టేక్ 2, వెనకరించి. ఉంటే ఎలా తీసుకొని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? స్వచ్ఛ భారత్ అన్నారు. నేను క్లీన్ చేస్తున్నా. హే, నువ్వు అటు సైడ్ నుంచి రా పాప, నువ్వు ఇటు సైడ్ నుంచి రా. ఇద్దరిలో ఎవరు తెలివిగా 100 రూపాయల నోట్ నొక్కేస్తారు? యాక్షన్. వెరీ గుడ్, వెల్ ప్లేడ్.
కాలేజ్ లో జాయిన్ అయిన 100 days కి మా సార్ పార్టీ ఇస్తే సార్ పార్టీ ఎందుకు ఇస్తున్నారు అన్నారు. అంటే నా పేరుతో ఎవరో మేడం కి లవ్ లెటర్ రాశారా, తను నేనే అనుకుని ఎస్ చెప్పింది, అందుకే 100 days సెలబ్రేషన్. ఏ కాలేజ్ ఇది అన్న? నమస్తే అన్న, నాకేం తెలియదు అన్న, ప్లీజ్. ఏదో చిన్నపిల్లని అన్న, వదిలే అన్న ప్లీజ్. ఏదో ఊరికే మజాకులు చేస్తా ప్లీజ్. తెలుగు రాదా? ఇండియా? అరే ఏమిరా ఈ ముఖం ముందు చెప్పద్దా, అనవసరంగా భయపడినా. మనం సంపేస్తాం హిందీ. हम हिंदी को कभी खुशी कभी गम करते हैं. या प्लीज 100 दिन मेरे जब खुशी के रहेंगे, जब कोई खूबसूरत बच्ची मेरे साथ 100 दिन रहे. बच्ची गर्लफ्रेंड मेरी अच्छी, हाँ अच्छी बच्ची होगा सर. अरे ఇసుకలో తీసుకెళ్ళి కొడతాడు, ఆగు. कोई अच्छी बच्ची जो मेरे साथ 100 दिन तक रहे, तो जब मैं सेलिब्रेट कर సౌదీ వరకు రావాలా? ఏమన్నావు? अच्छी बच्ची सऊदी तक आना. नहीं आना नहीं सर, फिरना मेरे साथ. सऊदी में फिरना. मेरे बाइक के पीछे सर, बाइक पे बैठ के मेरे साथ जाम बोले वहाँ. ఏంట్రా నీ బాధ? किधर किधर इधर भाई इधर. हाँ हैदराबाद. सऊदी क्यों बोल रहे? 100 दिन है सर, 100 दिन 100 days. సౌదీ నీ భాషకు దన్నరయ్యా ఒక ముఖార్థం కాదు.